వలస కూలీల యొక్క బాధలు, ఈ యొక్క మండేటటువంటి ఎండలో పనిచేసేటటువంటి వారి బాధలు, ఆర్తనాదాలు ఇవన్నీ పివి సునీల్ కుమార్కి తెలియదు. ఎందుకు తెలియదంటే పివి సునీల్ కుమార్ వాళ్ళ తల్లిదండ్రులు పుట్టుకతోటే వాళ్ళు ఉద్యోగస్తులు కాబట్టి ఈయనకు ఇవన్నీ ఏమీ తెలియదు. కాబట్టి ఈయన కాన్వెంట్ స్కూల్లో చదువుకుంటూ కార్పొరేటర్ విద్యను అభ్యసించి మన రిజర్వేషన్ కోటాలో ఒక ఉన్నతమైనటువంటి మరి ఐపీఎస్ పదవిని పొంది ఇలా ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేసుకుంటూ భోగభాగ్యాలు అనిపిస్తూ వారి పిల్లలను, వారి భార్యలను, వాళ్ళ కుటుంబాన్ని మరి ఈరోజు ఆస్ట్రేలియాలో, అమెరికాలో, మరి జర్మనీలో, ఎక్కడెక్కడ విదేశాల్లో భోగభాగ్యాలు అనుభవిస్తూ బతుకుతున్నటువంటి లగ్జరీ లైఫ్లో బతుకుతున్న పివి సునీల్ కుమార్ కుటుంబ సభ్యులు. కాబట్టి పివి సునీల్ కుమార్కి ఈ యొక్క ఆర్తనాదాలు, ఆకలితో కడుపు మండేటటువంటి ఆకలి వాడి బాధ తెలియదు, మరి రోజు కూలి బాధ తెలీదు, పూట కూలి వాడే బాధ తెలీదు, ఆ తర్వాత వలస కూలి బాధ తెలీదు. ఈ యొక్క పల్లెటూరులో ఆర్తనాదాలతో మరి అల్లో రామచంద్ర అని చెప్పి పొట్ట చేతబట్టుకొని వలస కూలి వాడు ఏ విధంగా వెళ్తాడు, కావిడేసుకొని పిల్లలను కూర్చోబెట్టుకొని మరి ఈ విధంగా కావిడిలో తరిలి వెళ్ళిపోయేటటువంటి ఇలాంటి వారి బాధ ఈ పివి సునీల్ కుమార్కి ఏమాత్రం తెలియదు. ఈరోజు ఆయన ముడి కిందకి నీళ్ళు వచ్చినాయని, ఆయన మీద అక్రమ కేసులు బనాయించారని, ఆయన మీద కేసులు తీసేపించుకోవడానికి, ఆయన రిమాండ్కి పోకుండా ఉండటానికి ఈరోజు ఆయన ఈ కూటమి ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి ఒక పావుగా మిదులుతున్నటువంటి మందకృష్ణతో చేతులు కలిపి మందలకృష్ణతో పోరాటానికి, ఆయనతో ఉద్యమాలు చేయడానికి, ఆయనతో నడవటానికి, మరి జాతిని మరి జాతిలో ఉండి కూడా జాతికి ఏ సహాయం చేయకపోయినా, ఏ పని చేయకపోయినా జాతి బిడ్డ నన్ను చెప్పుకుంటూ ఈరోజు సోషల్ మీడియాలో 2 సంవత్సరాల నుంచి ఏదో చదువుకున్న వాడవని అవాక్కులు చవాక్కులుగా మాట్లాడితే ఎవరికి ఏం చేసావా నువ్వు? మానవకి ఎవరికి ఏం చేసావు? ఏ పని చేసావు? ఎవరిని పరామర్శించావు? ఎవరు మరి సమస్యలు ఉన్నటువంటి వారికి ఏ సమస్య తీర్చావు? కాబట్టి పివి సునీల్ కుమార్ కేవలం తన స్వార్థం కోసం, స్వలాభం కోసం, సొంత ప్రయోజనాల కోసం జాతిని మరి అడ్డం పెట్టుకొని ఈరోజు వలకబోస్తూ ఆ తర్వాత అంబేద్కర్ గారి విగ్రహాల మీద ఈయనకి ఏదో అంబేద్కర్ గారి విగ్రహాల మీద ఈయనకి బాగా ప్రేమ ఉన్నట్లు వలకబోస్తున్నాడు తప్ప ఇంకొకటి కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను.